అన్నింటి చూడు కనిపించలేదు కదా మరి నాకు మంచి చూడు నీకు అన్ని ఎదురుగా రావాలి. నీ ముఖానికి నీళ్ళు అవసరా మరి సన్నీళ్ళు లేక పెట్టి నీళ్ళు పెట్టు చలి పెడతాను. రాత్రి అంతా మంచిగా బొత్తవలుగా తాగి అచ్చుడు పొద్దుగాల వేడి నీళ్ళు పెట్టానుడు. ఇస్తాను పైసలు అగ్గిపెట్ట దొరుకుతలేదు మరి నాకు. ఎట్లా కక్కుతాండో చూడు మళ్ళా. పోయి అగ్గిపెట్ట తీసుకొని రాపో. అసలు వరుడు అయితే బాగా వస్తుంది. పొద్దుగాల లోట పట్టుకొని పోగా అగ్గిపెట్టలు అన్నీ తీసుకొని నాశనం పారబాలి ఎత్తాడు. ఇప్పుడేమో నీళ్ళు పెట్టు అవి పెట్టు అని అంటాండిందో. ఇదే గోళ. అవ్వో పని వల్ల పర్రే మొగోడు దెబ్బ నడుచుకుంటూ వస్తా అండి కెక్కి. కాదే ఇక్కడ పెట్టినా చూడు లేదా నా కళ్ళు దొబ్బినా నీకు దొబ్బినావు మరి. లేదే నేను ఇక్కడ పెట్టినా. నువ్వే కదా ఎరగబోయేటప్పుడు తీసుకుపోయినావు. లేదా నీ బంద్ చేసినా ఎప్పుడు అయితే రోజులు అవుతుంది. అబ్బో మొగోడు బంద్ చేసిండట. సిగ్గనే పెట్టే నీకైతే దేవుడు. అది బంద్ చేసిందే నెల అవుతుంది నేను పోతలేను. మరి నెల అయితే బంద్ చేస్తే ఆగి పెట్టలేవి మరి సారు. నువ్వు ఇంట్లో చూసినావా? చూసినా సారు. నేను అంతా మీద చూసుకుంటా పోతావు. అన్ని మీదనే చూస్తాను ఇక నేను. ఇగో నేను నువ్వే మొత్తం లోతుగా చూస్తాను. నేను బయటికి పోవాలి. పో అయితే ఏం చేయాలి నేను? నీళ్ళు పెట్టే టైం అవుతుంది నాకు. సన్నీళ్ళు చేసిపో. నేను చేస్తానేనా సన్నీళ్ళు రోజు? ఓ పెద్ద పనిగల పర్రెలెక్క మాట్లాడతాను ఎప్పటికి వేడి నీళ్ళే చేసినట్టు. నేను మొగాన్ని నేను సన్నీళ్ళు చేయను. అబ్బో మొగోళ్ళు వేడి నీళ్ళు చేయాలని రాసి పెట్టున్నదా రాజ్యాంగం? అవన్నీ పొద్దుగల పోతేనా సాయంత్రం వస్తానా? నేను చెప్పింది నువ్వు చేయాలి. అయితే నేను కూడా పొద్దుగల పోయి సాయంత్రం వస్తా. వేడి నీళ్ళు పెట్టు మరి వచ్చేసరికి. నిన్ను కొడితేనే చెప్తానా బాగా మాట్లాడతాను. ఏంది నన్ను కొడతావా నువ్వు? ఏది మీద చేసి చూసుకుందా మరి? నాకు లేదే నాకు ఆకలి అవుతుంది. ఫస్ట్ నువ్వు నీళ్ళు పెట్టు నేను బయటికి పోయేస్తా. బయటకా? మళ్ళీ బయటికి ఎందుకు? ఇది వస్తుంది. ఇది వస్తుందా? ఇది వస్తే బాత్రూంలో పోవచ్చు కదా. బయటికే ఎందుకు పోవాలి? బాగా వస్తుంది ఇక్కడ పోయేస్తా. ఎందుకు మొత్తం చెరువులు తినేటట్టు పోతావా పోయి? ఏందే మోగ నేను కూడా కొంచెం రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాను. అబ్బో నువ్వు ఆడదాని దగ్గర ఎట్లా మాట్లాడినో తెలియదు కానీ మోగ రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతాను అని చెప్పి నేను మంచిగా మాట్లాడతానా. అబ్బో ఒక అన్నం వండి రాదు, ఒక కూర వండి రాదు. నీ అవని అది అన్నం కూర ఎట్లు నిన్న అది గబ్బు వాసన వస్తుంది. ఎప్పుడు నైట్ వండినా నీ ముఖం నైట్ వండినావు గబ్బు వాసన వస్తుంది. అది పాసిపోయిన అన్నం పెట్టి అన్నం పెట్టినా నీ ముఖానికి పాసిపోయిన అన్నం పెట్టినా నిన్ను నీ గుండె మీద చేసుకొని చెప్పే. అది అన్నం కూర అట్లనే వండితే ఏంది నా గుండెలు ఎందుకు చేసుకోవాలి? తాయి పొక్కలు పడ్డా నీ గుండె ఉన్నది కదా దాన్ని వేసుకో ఒట్టు. ఇది బాగా మాట్లాడుతుంది. ఇగో గట్లా వేయేస్తా. కాదు ఈ మొహం కడిగే గ్యాప్లే మళ్ళీ తాగిరా అన్న సిగరెట్ నువ్వు. నీ మీద ఒట్టు చిట్టి నీ తాగుతలేనే బంద్ చేసిన. అబ్బా నువ్వు బంద్ చేస్తే నా పేదాలన్నీ కులిపోయినట్టేనే సారు. అంటే అది నువ్వు చేసే వంటల వల్ల ఇట్లా వచ్చింది అర్థమైందా? అంటే నేను చేసే వంటల వల్ల అట్లా అయిందా? లేకపోతే గండ పెట్ల ఇంతరండి. ముద్దు పెట్టినావా నాకు చెప్పు. ముద్దు కావాలా నీకు? ముద్దు కావాలా? ముద్దు కావాలా నీకు? పోతానా పో. అరే సరే పోయటానికి పోతాయి కానీ ఇగో ఈ చిట్టి పైసలు కట్టిరాపో నడు. ఏంది సమరపడతానా సారు? కాదు ఎంత ఉన్నాయా అని. ఎంతో అంత ఉన్నాయి. పో చేతులు పెట్టు పోయి. సరే ఒక 500 తీసుకోవాలని పని. అవ్వా నేను కొడితే నాకే దెబ్బ పోనట్లే. రెస్పెక్ట్ లేదు. ఆగు ఇట్లా కాదు ఇంకో రెస్పెక్ట్ నువ్వు అలా కట్టి రాకపోవాలి. నీ సంగతి చెప్తా నేను చూడు. పోతాన్నది అందుకే కదా నన్ను వాళ్ళ ఇంటికాడ ఉంచింది. అది వసూలు చేసుకురా ఇది వసూలు చేసుకురా అని పట్టుకొస్తుంది చిట్టి పైసలు. సిగరెట్ తాగుతా ఇంటికి కోడి కూడా తప్పుతుంది. ఓ ఆగే ఏం బామర్ది గిడత్తాను. చిట్టి పైసలు ఇవ్వన్నట్టు అమ్మ పంపించింది. అరే చిట్టి పైసలా? సాయంత్రం అరే నీ సాయంత్రం ఇస్తా తీరా. సాయంత్రం అవన్నీ వీలు కాదు బావా. ఇప్పుడు తొందర ఇచ్చేస్తా నేను పోతా కదా. అరే నీటంటే దెంకపోతానారా? నేను మీ అమ్మకి చెప్తుంది నువ్వు పో. మా అమ్మకి చెప్తే నడవదు అవన్నీ. ఏమరో బామర్ది బాగా మాట్లాడతాను. సాయంత్రం ఇస్తా అని చెప్పినా కదా. నాకు ఇప్పుడు కావాలి నాకు తెలియదు. నేను అక్కకి చెప్పుకుంటా మరి నువ్వు ఇవ్వకుంటే. అబ్బా ఇక మీ అక్క చెప్తే వచ్చి ఇక నన్ను కొడుతుంది ఏంది? ఇగో ఏం పీకలేదు అర్థమైందా? మా అక్క చెప్తా అంటాను. చెప్పుకోపో భయమారా. నీ సంగతి ఇట్లా నేను ఖచ్చితంగా చెప్తా అక్క కావు. అరే ఏంద్రా ఏం చెప్తావురా? చెప్తా నేను. ఏం చెప్తావు? పైసలు ఇవ్వమంటే తాళాలకు పోతానని చెప్తా. చెప్పుకోపో. ఇగో మళ్ళీ చెప్తాను పో. నేనంటే విలువ లేదు ఒక్కొక్కరికి. నీ బతుకు అగో నీ సంతకాడా? అరే సంతు
బాగా ఎటుపోతానా ఇక్కడే చేస్తానరా బండి రిపేర్ చేసుకుంటాను ఆగింది. అరే అవునా? బ్రేక్ వస్తలేదు. అరే రిపేర్కి అయిపోయినావు? ఇక ఇయ్యాలే అదే చూస్తాను. నాతో అవుతుందా కాదని చెప్తాను కానీ నాతో అవుతలేదా. నీతో ఎందుకు కాదురా, నీతో అంత అవుతుంది. అయితే కానీ ఏంది బాబా గంత సీరియస్గా వస్తాను? అరే ఏందిరా నీ అవ్వ, ఇంట్లో చూస్తే దానిలోళ్ళి బయట చూస్తే అప్పులలోళ్ళి నా జీవితం వేస్ట్ అని నేను ఎవ్వరు దేక్తలేరురా. నువ్వెందుకు బాధపడతానే తాదంపా దారా తాగలేదానే ఏ ఉన్నది పోతులే. అబ్బా అవు గీడాపిన బా. అరే కాదురా, కళ్ళంటే పోతాను కానీ నా దగ్గర పైసలు లేవు కాదురా. నీ బంగారు లాంటి బాగున్నావు నాకు, నాకేంటి ఓకేనే. నువ్వు నా దగ్గర ఎక్కడ లేవు అంటావు ఏంది? నీ జేబులో గింత ఉప్పు ఉన్నది, అది పైసలే కదా. అవ్వరు నీ పైసలేనా? ఇవన్నీ పైసలు ఉన్నాయి, లేవంటావేందా? అరే ఇవి చిట్టి పైసలు రా, మీ అక్క చిట్టి కట్టని ఇచ్చింది. ఏం లేదు ఇక చంపుతుంది. చిట్టి పైసలు ఏముంది బావా, మా అంటే 1000 రూపాయలు 500 ఖర్చు పెడతాం, అంతకుమించి ఏం ఖర్చు పెడతావు నువ్వు నాకు? అంతేనారా? మరి ముద్ర బొమ్మలు గీంతాయవా? సరే పారా పా. భయం అయితే అందరా, భయపడకే నేను లేనా అని అక్క చెప్పుకుంటా. ఓ పిచ్చి బావ, ఆమెకు పెళ్ళి అయింది, అక్కకు తెలిసిందా అనుకో ఊరేసి చంపుతుంది ఇద్దరిని కలిసి. అర్థమైందా? జల్లి నాడు. నువ్వు గిసోటి కథలు పడ్డావు అనుకో మంచిగా ఉండదు బాగా. నేనే ఊకోను. చెప్పకు అసలే, నేను చెప్పా కానీ అసలు కథలు పడద్దు. మరి నాకు ఎందుకో ఎడం కన్ను నువ్వు కొట్టుకుంటాందిరా. ఎడం కన్ను ఎందుకు కొట్టుకుంటావు బావ? నీకు మంచిగా కలుగా నీకు పోతా అంటే ఏమో నాకు అదే డౌట్ అయితే. ఇప్పుడే చెప్తాను, మీ అక్క నా మీ చేయాలి కానీ కొడుక నిన్ను మాత్రం వదిలిపెట్టా. బావా నేనైనా దెబ్బలు తింటా కానీ నిన్నైతే దెబ్బలు తిన్నా నేనే. ఏమోరా డౌటే, నాకు భయం అవుతుంది. ఎందుకు భయం? ఎందుకు బావా ఇంత ఘోరంగా పిసినాని లెక్క ఉన్నావు నువ్వు? బామ్మడుతున్నాక నీకేం భయం? మా అక్కనే చెప్తాను కదా నేను. దాన్ని కొట్టే కొట్టుడు అప్పుడు నీకు అర్థమైతే ఎట్లా కొడుతుంది అని. కొట్టుడా? మరి ఏం కొట్టుడు? నేనే పడుతుంది ఈ దెబ్బలు, నువ్వెందుకు పడతావే? ఏమోరా డౌటే నాకు. అరే స్టఫ్ సరే నువ్వు పోయి తీసుకురాపో. ఏహో నేను పోను, నా పైసలేడు ఉన్నాయి. నీ ఫోన్ పే తప్పరా? ఫోన్ లేనే లేదు. అదంతా కాదు, జేబులో 500 అన్నీ కథలు పడతాను, బొమ్మడితో పెట్టిద్దామనే. ఎందుకు భయం అవుతుందిరా నాకు. అరే నువ్వు భయపడక అన్నా కదా. సరే పో, మీ అక్కతో నువ్వేం మాట్లాడాలి ఇప్పుడే. అరే నేను దెబ్బలు తిన్నా మంచిదా అని చెప్తాను, భారీ చెప్తానా. సరే మరి చెప్పినప్పుడు వినాలి నువ్వు. ఏదో తేడాగా ఉందేంటి పోతాను ఇక నేను తెత్తది. సరే ఉన్నాడు అక్కడ కళ్ళు కాడ. ఏ మనోళ్ళే చెప్పినా. ఓ అన్నా సదన్నా ఉందా అనే కళ్ళు? సదన్నా వినబడతాను నానే, 2 బాటిల్ జల్ తీసుకురా. అమ్మ 4 గుంజుతాంది. ఇంత 1000, వానికి 500 ఇచ్చిన, ఇవి 1000 అంటే 1500. ఏం గతి, వాడు మాట్లాడుతా అన్నాడు కదా, వాడు ఉంటే నాకు ధైర్యమే. జల్ది తీసుకురావే. ఏడు వీడు ఇంకా అత్తలేడు. అవి తాగుడే చాలా రోజులు అవుతాను తాక. నేను కాలేజ్ తప్పించుకొని ఇంటికాడ తిరుగుదాం అనుకుంటే ఆ పని చేయి ఈ పని చేయని మా అవ సావ కొడుతుంది నన్ను. చిట్టి పైసలు వసూలు చేసుకురా అన్నట్టు. ఓ అక్క అక్క అగో ఏంది ఇప్పుడు వచ్చినావు? చిట్టి పైసలకు పంపించింది మా అమ్మ, ఇంక ఇయ్యలేదటగా మీరు. అగో మా ఆయనతో పొద్దున్న పంపించిన నేను. పొద్దున పంపిస్తే నేను ఎందుకు తేపక్కిడికి మరే. అగో మా ఆయన పని ఉన్నదని బయటికి వెళ్ళండి, అట్లనే చిట్టి పైసలు కట్టిరా అని చెప్పి పైసలు ఇచ్చిన నేను. బయటికి పోయేటోడు అయిపోయాకే తాళ్ళలో పడ్డాడు నాకు ఇలా. దేహే తాళ్ళల్లో కాదు, మా వానికి ఇది వస్తుందట. ఏది వస్తుందో పోయి చూడిపో సార్. తాళ్ళ మంచిగా దాక్కుంటున్నాడు ఆడ, 2-3 ఉన్నారు చుట్టూ. నువ్వు ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు తమ్మి? ఆల్రెడీ పంపినా, అటు పోయి పని చూసుకొని ఇటు వచ్చి కడతాడు కావచ్చు. నువ్వు ఇవే చెప్తారు, ఎత్తుకునేటప్పుడేమో పైసలు అని తిరుగుతారు, మా ఎంబడి ఎత్తుకున్నాకనేమో సతాయిస్తారు కట్టకుండా. తమ్ముడు నువ్వు చిన్నోని లెక్క మాట్లాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడకు. నువ్వు అర్థమైందా? అంటే తీసుకున్నప్పుడు లేదా మరి మా దగ్గరనే తీసుకున్నది. పైసలు కట్ట అంటాను మళ్ళా నన్ను. అగో నీ అబ్బకంటే నువ్వే పెద్ద జిద్దులు ఎక్కున్నావు కదా. ఇయ్యి పైసలు నాకు తెలియదు చెప్పనా? అరే కడతాను పో మావాడు. కట్టకుంటే ఇల్లుకు తాళం వేసుకొని పోతా నేను. అవో నువ్వు తాళం వేసుకునే అంత పని ఏం నేను చెయ్యగాని మావాడు తీసుకొచ్చి కడతాను. నువ్వు ఫస్ట్ చెప్పనా అట్టుమని మరి తాళ్ళ అటు ఇటు తిరుగుడు కాదు, పైసలు తీసుకొని. నువ్వు చిన్నోని లెక్క మాట్లాడాలి మరి కట్టారా చెప్పనా? కడతాం పోరా పో. నువ్వు నడు, ఏం తెలియదు వచ్చి మాట్లాడతాను పో. నడులే, నాకేం తెలియదు. తీసుకున్నప్పుడేమో మంచిగా మాట్లాడి తీసుకుంటారు కానీ ఇచ్చేటప్పుడేమో ఇట్లా మాట్లాడతారు. అసలు వాళ్ళు తీసుకోవద్దు, సపడే కూకోవాలి తీసుకోకుండా. నువ్వు పోరా. పోతానది. A few moments later. నీ కళ్ళు సూపర్ ఉన్నది, తాగితే ఊగుతున్నది. తాత కళ్ళు అవుతావానే? ఇప్పుడు తాగుతావా సాయంత్రం తాగుతావా?
చెప్పే మౌమాట పడకు నీ అవ కళ్ళు మొత్తం ఏమంటి ఇస్తా అబ్బో అంత కోపం ఎందుకే ఏమో బాగుంది అట్లా ఏ తాత మంచోర్రా తాగినట్టున్నాడు అందుకే తాతకి అంత అది బామ్మది బా బాత్రూమ్ ఎక్కడ ఉన్నదిరా ఎన్నో ఉన్నాయి విన్నా ఉన్నా అది నాకు కూర్చొస్తుందిరా కూర్చోతే నేనేం చేయాలి అరే నువ్వు నా బామ్మర్దివి లుంగి లేపు డోర్ది ఓపెన్ అయిందే నువ్వు బాత్రూమ్ ఏం చేస్తానవే నేను బాత్రూమ్ ఉన్నానా ఏం చెప్తాను ఏంది అవతారం ఏంది నువ్వేంది ఏంది ఇది సంకల చిట్టే థమ్స్అప్ ఇది నీకోసం తీసుకొచ్చిన థమ్సపా ఇది థమ్సపా థమ్స్అప్ నేను కొని ఇచ్చిన అక్క నేను పైసలు ఇచ్చిండే వాడు కొనుకొచ్చిండు చెప్పవేంద్రా నేను కొనుకొచ్చిన బంగారం నువ్వు ఇచ్చినావా పైసలు దూరం పెట్టే తుస్సు అంటది అది పెట్టిన నా బంగారం నువ్వే ఇచ్చినావా పైసలు నేనే ఇచ్చిన నా కష్ట జీతం సరే కానీ చిట్టి పైసలు కట్టినావా మరి చిట్టి పైసలా నాకెప్పుడు ఇచ్చినావు ఎప్పుడు ఇచ్చినావా అరే పోయేటప్పుడు కాదురా నీకు 5,000 ఇచ్చినా ఇచ్చి దానా నువ్వు ఎవరికి ఇవ్వచ్చు నీ నువ్వు నాకు ఇచ్చిన అంటాను ఇవర కళ్ళు కడ పెట్టిన అవేనే ఎంతనే ఒక 1,000 రూపాయలు తాగిందే అంటే నేను ఇచ్చిన వాటి నుంచి అయినాడు 1,000 రూపాయలే 1,000 రూపాయలు మిగతా ఏం చేసినా ఇగో నువ్వు మొన్న ఫంక్షన్ పోయినప్పుడు గిట్లాంటి చీర కట్టుకోపోతే వాళ్ళు ఏమన్నారే నీ గిలాంటి చీర కట్టుకొచ్చి అన్నరాని లేదా అందుకే మంచి పట్టు పితాంబరం ఎట్లా అంటే పట్టుకుంటది అది బుక్ చేసిన అట్లానా అది కట్టుకొని మళ్ళీ ఫంక్షన్ పోవే నీ అప్పుడో లెక్క ఇప్పుడో లెక్క నేను ఉన్నంత కాలం నీకేం కాని అని బంగారం నేనున్నా కదనే నీకెందుకు మరి ఇప్పుడు చిట్టి పైసలు ఎట్లా కడతావు ఎవరికే గాయ లెక్కకే కదా నేను పోయి మాట్లాడతా తీయా నేను ఉన్నా కదా నీకెందుకే ఏం మాట్లాడతావు ఇన్ని రోజులు బాగా మాట్లాడినావు కదా పిచ్చిదానా అప్పుడొక లెక్క ఇప్పుడొక లెక్క ఇప్పుడు మాట్లాడవు చెప్పు నేను పోయి మాట్లాడతా నేను ఇల్లంతా సర్ది 5,000 రూపాయలు కూడా పెట్టి నీకు చిట్టి పైసలు కట్టుపోరా మొగుడా అనిస్తే నువ్వు చేసిన కథ ఇదన్నట్టు అక్క బాగా కొట్టాలంటే ఫస్ట్ నన్ను కొట్టాలి చూడు నాకు కండలు చూడు చూడక్క అయితే బాగా కొట్టాలంటే ఫస్ట్ నిన్ను కొట్టాలి నన్ను కొట్టాలి చెప్పేది అయిపోయింది అక్క నువ్వు ఇప్పుడు అనొచ్చు ఇప్పుడు అనొచ్చు